కిడ్నీ ఉంది చూడండి, అది దూది లాంటిది. ప్రతిరోజు సిగరెట్ కాల్చే మనిషి కిడ్నీల లోపల దాదాపు ఇంత మురికి చేరే అవకాశం ఉంది. అనారోగ్యం పాలవడానికి అదొక్కటే చాలు, బోల్డ్ అన్ని రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ సిగరెట్ తీసి పక్కన పడేసి ఈ బొండం తాగండి. అలాగే ఆ బొండాలకు డబ్బులు ఇచ్చేయండి. భయ్యా, నీ మనసులోని ప్రేమని శాంతితో చెప్పడానికి ఇదే సరైన సమయం. వెళ్ళి చెప్పే. నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇకపై ఏం ఆలోచించుకో. ఇదిగో ఇది తీసుకో, దీన్ని తీసుకెళ్ళిచ్చి నీ ప్రేమని చెప్పే. తప్పకుండా చెప్పాలి. వెళ్ళమంటున్నా కదా భయ్యా, వెళ్ళు. ఏంటిది? శాంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నిన్ను ఫోన్ వచ్చింది మా బావా. అవును బావా, వస్తూ ఉన్నాను. ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, లైన్ దొరకలేదు బావా. ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడే లైన్ దొరికింది బావా. కొబ్బరి నీళ్లు తాగడానికి బండి ఆపారు బావా, అందుకే నేను ఫోన్ చేస్తున్నాను. ఏంటి బావా, ఎంతసేపు పడుతుంది? 3 గంటలే కదా, తొందరగా వచ్చేస్తానులే బావా. అయ్యో, నా వల్ల కావట్లేదు బాబు. ఇలా చూడు, నాతో రా. మళ్ళీ ఫోన్ చేస్తాను బావా. ఏంటి? ముందు కూర్చొని మీ ఊరికి దారి చెప్పు, లేదంటే భయ్య రూట్ మార్చేస్తాడు. నేను వెనకాల కూర్చుంటాను. ఏం మాట్లాడకుండా ముందు బండెక్కు. బండెక్కమంటున్నా కదా, ఎక్కు. ముందు కూర్చో. అంతే. భయ్యా, ఇప్పుడు నీ రూట్ క్లియరేగా? ఇదే అతనికి లాస్ట్ ఛాన్స్, దీన్ని వాడుకుంటే సరే. అవును, దానికి చాలా టైం ఉంది. ముందు బండిది. చూడు, నవ్వొకటే. అది బాబుతోనే వెళ్ళిందని కన్ఫామ్ గా తెలుసా? వేరే ఎవరితో వెళ్తుంది? ఆ బాబు తీసుకెళ్లే బాడీతోనే అది తప్పకుండా వెళ్ళుంటుంది. తన బ్యాగు, డ్రెస్సు అన్ని పట్టుకెళ్ళిపోయింది. విన్నారు కదా? అలాగంటే దొంగతనంగా పారిపోయింది. వదలొద్దు, ఎలాగైనా పట్టుకురమని ఆ మణిగడతో చెప్పు. చెప్పమంటున్నాగా, చెప్పు. శాంతి, ఏంటి? నేను నీతో విషయం చెప్పాలి. చెప్పండి. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, కానీ సమయం. వచ్చేసాడా ఓసి జ్యూస్ తాగడానికి? ఏయ్, ఒక జ్యూస్ ఇవ్వు. ఇది కూడా ఒక బతుక. ఏంటి? లేదు లేదు, స్ట్రా తీసుకుంటున్నాను. వీరేం చెప్పలేదు కదా? లేదు సార్. అలా అయితే నీకు మంచిది. ఏంటి? సార్, వాడు మీ బైక్ తీసుకున్నాడు సార్. నీకే చెప్పేది, దొంగ వెధవా. ఏంటి? ఎస్ఐ బైక్ ని దొబ్బేశాడు. ఎవరాడు? ఏయ్ జబీరా, ఇటు చూడు, మన బైక్. ఇన్షాల్లా. ఇదెక్కడికి ఇలా వచ్చింది? ఏయ్, తిరిగి దొరికిందని బాధపడుతున్నావా? నా బైక్ అని తెలిసి దొంగోడు భయపడుతూ ఇక్కడ తీసుకొచ్చి వదులుంటాడు. ఏదో కవర్ పెట్టాడు. సార్, నేనేం దొంగని కాదు. నా భార్యకి యాక్సిడెంట్ అవడం వల్ల ఒక అవసరానికి మీ బండిని తీసుకువెళ్లాల్సి వచ్చింది సార్. మీ బండిని తీసుకువెళ్ళడం వల్లనే నా భార్యని కాపాడుకోగలిగాను సార్.
అయ్యో పాపం. నేను చేసిన ఆ తప్పుకి ఈ లెటర్తో పాటు మీకు ఒక గిఫ్ట్ని పెడుతున్నాను సార్. మీరు సెకండ్ షోకి వెళ్ళి సినిమా చూడడానికి 2 టికెట్స్, పాప్కార్న్ కొనుక్కోవడానికి 100 రూపీస్ పెట్టాను సార్. అయ్యో చాలా బాధగా ఉందే. పెళ్ళాన్ని కాపాడడం కోసం ఎవరైనా ఈ పని చేస్తారు. నేను వాడిని నిజంగా దొంగోడని అనుకున్నాను. సరే, నేను వచ్చేలోగా నువ్వు తయారై ఉండు. ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం, సరేనా? వస్తాను. ఎస్ఐ ఇల్లు ఎలా ఉంది? ఏంటి అది? చూస్తే తెలియడంలా ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం. ఎస్ఐ సార్కి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్, డ్యూటీ టైంలో సినిమా చూడడానికి వెళ్ళినందుకు. ఓహో, అది కూడా కరెక్టేలే, ఎందుకంటే ఆయన కొంచెం తిమ్మిరి ఎక్కువ. వీడు పక్కింటోడు. రే, ఏది మర్చిపోయినా గ్యాస్ని మాత్రం మర్చిపోకు, అది ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు. ముందు అద్దె తీసాను, మిగతావన్నీ తీయి, బయట తీస్తాను. గుమ్మం డోర్ తెరిచుందేంటండి? అయ్యో, అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయారండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడు నిజంగా దొంగవాడే. డోర్ పోయండి, ఇంకేదో తిట్టగలం. పోలీసులు ఎలా తప్పించుకోవాలి? ఆపుకు, వేగంగా పోనిపో. పోలీసు వెనకాల వస్తా చూడు. లేదు, రావట్లేదు. ఆపకుండా వెళ్తూ ఉండు. చెప్పండి. విషయం ఏమిటంటే హాన్ కొట్టి స్పీడ్గా పోనివరా. ఎప్పటి నుంచి ఎందుకంత వేగంగా వస్తున్నారు? అందరూ అవుట్, త్వరగా పోనివరా. ఏం చెల్లి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. భయ్యా, భయ్యా, శాంతి, శాంతి, మీకేం కాలేదు కదా? ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుంది. నీకే కాలేదు. లేదు, ఏం కాలేదు. కాను ఆ లారీ డ్రైవరే. రాబోయే వాళ్ళు పని చూద్దాం. త్వరగా స్టార్ట్ చేయరా. అయ్యో, స్టార్ట్ అవ్వవే. అక్కడే ఉన్నాడు రా. రేయ్, ఇద్దరు వస్తున్నారు, త్వరగా పరిగెత్తరా. రేయ్, పిచ్చ కోపంతో వస్తున్నారు, పరిగెత్తావు. ఆగిపోకండి రా, ఆగండి రా. పారిపోతున్నారా? గుద్ది పారిపోకుండా ఏం చేస్తారు? తప్పు చేశారా? దయచేసి మమ్మల్ని వదిలేయండి, మా పైన ఏ తప్పు లేదు. అయినా డ్యామేజ్ బండికే కదా, మీకేం కాలేదు కదా. మీకు మేము ఏమైనా చేస్తామన్నా? అవును, ముందు బండికేమైందో వెళ్ళి చూడండి. చూడు, బాగా చూడు. ఇంకా నయం, ఒక్కడే చచ్చాడు. అవును. తన ముందు చనిపోయారా, ముక్కు మీద దూదు పెట్టాడు చూడు. అవును, నిజమే. ఇంకా నయం, ఆ బాడీకి ఏం కాలేదు, ఈ బాడీకి ఏం కాలేదు. కానీ బండి బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. ఇలా చూడు, ఈ బాడీతో బెంగాల్ వరకు ఇదే బండిలో వెళ్ళాలి మేము. బెంగాల్ కా? ఆంధ్రాకి వెళ్తే చాలా? ఆంధ్ర అంటావంటరా? నువ్వు చెప్పిందంతా మేము వినాలా? అది మేము ఆంధ్రాకి వెళ్తున్నాం, అందుకనే మిమ్మల్ని అడిగాం. ఈ బండి మీరు రెడీ చేసి ఇవ్వాలి. ఇంకో అంబులెన్స్ లో మేము బెంగాల్ వరకు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి, లేదంటే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. అయ్యో, ఏంట్రా? ఎరా, మనం హైదరాబాద్ బదులుగా బెంగాల్ వెళ్ళమస్తే ఏమవుతుందిరా? కానీ లారీ అమ్మడానికి ఆంధ్రాకేరా వెళ్ళాలి. అది తర్వాత చూసుకుందారా. పోలీస్ విచారించకుండా ఉండాలంటే మనం బెంగాల్కే వెళ్ళాలరా.
అది కరెక్టరా? దేవుడి దయ వల్ల మనెవ్వరికి ఏం కాలేదు. కానీ నా ఫోన్ పగిలిపోయింది. నాకు హ్యాపీగా ఉంది. అది కాస్ట్లీ ఫోన్ ఏం కాదు కదా, మామూలు ఫోనేగా. నీకు దెబ్బలేమీ తగ్గలేదు కదా? ఏం హలో కాలేదు. బ్రదర్, అంబులెన్స్ ని పక్కనే ఉన్న వర్క్ షాప్ లో వదిలేద్దాం. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో మా లారీ మీద డ్రాప్ చేస్తాం. ఏంటి లారీలోనా? ఆ, అది కూడా మంచి చేంజ్ గానే ఉంటుంది. లారీలో వెళ్తే ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. ఓరి దేవుడా! సుమన్ గొంతులాగుంది. ఎవరైనా నన్ను కాపాడండి. అది అక్కడి నుంచి వస్తుంది, రండి. ఎవరైనా కాపాడండి. సుమన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్, ఇక్కడేం చేస్తున్నారా? నేను తప్పించుకుందామని దూకేశాను. తర్వాత తెలిసింది రాళ్ల మధ్యలోకి దూకానని. ఇంకా నయం. ఈ బాడీస్ కి ఏమీ కాలేదా? వీడిని కూడా మనతో పాటు తీసుకెళ్లాలంటవా? అక్కర్లేదు, కానీ తీసుకెళ్దాం. ఆ డెడ్ బాడీకి తోడుగా ఉండాలి కదా.